మీరు ఎలాంటి ఫ్రీ వెబ్సైట్ అయినా పెయిడ్ వెబ్సైట్ అయినా ఎలాంటి వెబ్సైట్ అయినా మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఎలా యాడ్ చేసుకోవచ్చు. సో మేజర్గా మనకు ఉన్న ఆప్షన్ వచ్చి గూగుల్ మ్యాప్ లొకేషన్ యాడ్ చేసుకోవడం. సో దానికోసమే మీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండి. సో ఎవరైతే మన ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మీరు నాకు క్వశ్చన్ అడగచ్చు నా ఇన్స్టాగ్రామ్ ద్వారా, నా యూట్యూబ్ ద్వారా. ఏదైనా మీ కామెంట్ కనుక మిస్ అయితే నీకు కంపల్సరీ రీకామెంట్లో మీరు నాకు రీకామెంట్ చేయండి. నీకు కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక గూగుల్ మ్యాప్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఒక వెబ్సైట్లో మ్యాప్ నేను క్రియేట్ చేశాను. ఈ యొక్క మ్యాప్ ని వెబ్సైట్ ఎలా యాడ్ చేసుకోవాలి? జాయ్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రగతి నగర్ అండి. ఇది ఒక కిడ్స్ ప్రీ స్కూల్ అండి. ఎవరైతే మీరు డే కేర్ కానీ నర్సరీ కానీ PP1 PP2 కనుక చూస్తే మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అండి. వీళ్ళ సంబంధించిన లొకేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ షేర్ క్లిక్ చేసి అంటే మనకు రెండు వస్తాయండి: సెండ్ లింక్, ఎంబెడ్ మ్యాప్. వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనము ఎంబెడ్ మ్యాప్ తీసుకోవాలి. మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది ఎంబెడ్ మ్యాప్. ఇక్కడ వ్యూ మ్యాప్ క్లిక్ చేసుకుంటే మీరు మ్యాప్ చెక్ చేసుకోవాలండి. ఎక్కడైతే మీకు మ్యాప్ వస్తుందో అది కరెక్ట్ వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇది. సో మనకి ఏదైతే కంప్లీట్ ఉందో, మనకి ఎలాంటి మనము క్రియేట్ చేస్తున్నామో ఆ లొకేషన్ తగ్గట్టుగా ఇక్కడ కాపీ HTML తీసుకోవాలి. తర్వాత బ్లాగ్లో మనకు పేజెస్ ఉంటాయి. దీంట్లో మనం కాంటాక్టర్స్ పేజ్కి ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సింది లొకేషన్. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత HTML వ్యూ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం HTML లో ఇది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ చేశాక దీన్ని కాంపోజ్ వ్యూకి మార్చేసుకోవాలి. మార్చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇమేజ్ మనకి క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనకి ఏదైతే అడ్రస్ ఉందో కంప్లీట్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసిన వెంటనే ప్రీవియస్ అయితే మనకి ఎలాంటి లొకేషన్ లేదు కాబట్టి మన లొకేషన్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసారు కదా ఇది. అయితే ఇక్కడ అప్డేట్ చేసే ముందు ఎడిట్లో HTML వ్యూలో మీరు చేసుకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా కానీ అడ్రస్ మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ అడ్రస్ మనం కిందికి ఎంటర్ చేశాక ఎప్పుడైనా విడ్త్ మనము 100% పెట్టుకోవాలి. 100% పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మ్యాప్ అనేది కంప్లీట్గా ఇలా ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత మనకి ఏదైతే ఇక్కడ కాంపోజ్ వ్యూ ఉందో ఇది క్లిక్ చేసుకొని మనకి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ నార్మల్ నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు. మనకు ఇక్కడ దీంట్లో లాంచ్, ఎందుకు లాంచ్ ఎంటర్ చేసామంటే అడ్రస్ మనకు కస్టమర్కి వ్యూయబుల్ అవ్వేటట్టు మనం ఇచ్చేసాం ఇక్కడ. సో ఇలా ఇచ్చేసాక అడ్రస్ క్లిక్ చేయగానే మన మ్యాప్ అనేది ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. సో ఎలాంటి మ్యాప్స్ అయినా యాడ్ చేసుకోవాలంటే మీకు షేర్ ఆప్షన్లో మీరు ఎంబెడ్ మ్యాప్ ఉంటుంది. దీంట్లో విడ్త్ అండ్ హైట్ నచ్చిన విధంగా పెంచుకోవచ్చు. మీరు హైట్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ HTML వేలో మీరు విడ్త్తో పాటు హైట్ స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు విడ్త్ని 100% పెట్టాను. ఇక్కడ హైట్ ఏదైతే ఉందో 450 ఉంది. ఇక నేను 550 చేశాను, లేదా 600 పెట్టుకోవచ్చు. 550 చేశాను. సో అప్డేట్ చేశాక ఏదైతే మనకి ఇలా ఉందో హైట్ అనేది కొంచెం మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే కస్టమర్ విజిబుల్ గా మనకు హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. విడ్త్ ఎప్పుడైనా మనం 100% పెట్టుకోవచ్చు, కానీ హైట్ 100% పెట్టద్దండి. సో మన వెబ్సైట్ తగ్గట్టుగా విడ్త్ అనేది మనకు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి వెబ్సైట్స్ కన్నా మనము హ్యాపీగా మ్యాప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీ అయినా పెయిడ్ వెబ్సైట్ అయినా. మీకు ఆల్రెడీ పెయిడ్ వెబ్సైట్ చాలా సంబంధించిన మీకు ఇచ్చానండి ఇక్కడ. బట్ నేను ఒక జస్ట్ జనరల్ వెబ్సైట్ తీసుకొని ఎలా మీరు కోడ్ తీసుకొని అప్లోడ్ చేయాలో మీకు చెప్పాను. సో ఎలాంటి పేజ్ అయినా బ్లాగ్స్కి ఏదైనా సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసుకొని మీరు కోడ్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు లింక్ కావాలంటే మీకు డైరెక్ట్ లింక్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ మీరు షేర్ క్లిక్ చేసి వెంటనే మీకు కాపీ లింక్ ఉంటుంది. ఇది కస్టమర్కి షేర్ చేయడానికి మీకు ఉన్న ప్రజెంట్ ఆప్షన్ అన్నట్టు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.